ఆరుగాలం కష్టపడి పండించిన 4.5 క్వింటాళ్ల ఉల్లి పంటను దుండగులు ఎత్తుకు వెళ్లారు. గుంటూరు జిల్లా పెనుమాకలో కృష్ణారెడ్డి అనే రైతు 19 బస్తాల్లో ఉల్లిపాయలను నింపారు. మార్కెట్కు తరలించే క్రమంలో అర్ధరాత్రి దొంగలు పంట పొలాల్లో పడి దోచుకున్నారు. ఆటోలో తరలించుకుపోయినట్టు చెబుతున్నాడు బాధిత రైతు. ఈ మేరకు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గంజాయి మద్యం బ్యాచ్ల భయానికి పొలాల్లో పంట వెయ్యాలంటేనే భయమేస్తుందని వాపోయాడు. గతంలోనూ మోటార్లు ఎత్తుకెళ్లారని చెబుతున్నాడు. ఎప్పుడండి? ఉల్లిపాయలు 10-30 టిక్కులు పోయినాయండి. దొంగతనాలు ఎక్కువైపోయినాయి బాగా. ఎప్పుడు పెరిమాక దొంగతనాలు లేవు మాకు ఇక్కడ. ఈ పేటలో అందరూ తాగటం, సీసా బాగొడతాం. ఎవరు ఏమన్నా పరిస్థితి. మేమందరూ వ్యవసాయం చేసుకుని వెళ్ళిపోతాం ఇంటికి. 5-6 వాళ్ళ ఇష్టము. వాళ్ళని కలిస్తాం గీలేదు. వాళ్ళు మొత్తం ఏముందో ఈ బ్లేడ్లు బోళ్ళు ఉంటాయి. ఏముందో మా మీద వస్తారు, మా భయం అది. ఆ గంజా బ్యాచ్ మీకు తెలియదు ఏముంది. అట్లా వత్తంగిలే పగెత్తాం రేత్రి భయం పుట్టింది రావంటే. ఉల్లిపాయలు 10-30 టిక్కులు పోయినాయండి. దొంగతనాలు ఎక్కువైపోయినాయి బాగా. ఎప్పుడు పెరిమాక దొంగతనాలు లేవు మాకు ఇక్కడ. ఈ పేటలో అందరూ తాగటం, సీసా బాగొడతాం. ఎవరు ఏమన్నా పరిస్థితి. మేమందరూ వ్యవసాయం చేసుకుని వెళ్ళిపోతాం ఇంటికి. 5-6 వాళ్ళ ఇష్టము. వాళ్ళని కలిస్తాం గీలేదు. వాళ్ళు మొత్తం ఏముందో ఈ బ్లేడ్లు బోళ్ళు ఉంటాయి. ఏముందో మా మీద వస్తారు, మా భయం అది. ఆ గంజా బ్యాచ్ మీకు తెలియదు ఏముంది. అట్లా వత్తంగిలే పగెత్తాం రేత్రి భయం పుట్టింది రావంటే. ఉల్లిపాయలు 10-30 టిక్కులు పోయినాయండి. దొంగతనాలు ఎక్కువైపోయినాయి బాగా. ఎప్పుడు పెరిమాక దొంగతనాలు లేవు మాకు ఇక్కడ. ఈ పేటలో అందరూ తాగటం, సీసా బాగొడతాం. ఎవరు ఏమన్నా పరిస్థితి. మేమందరూ వ్యవసాయం చేసుకుని వెళ్ళిపోతాం ఇంటికి. 5-6 వాళ్ళ ఇష్టము. వాళ్ళని కలిస్తాం గీలేదు. వాళ్ళు మొత్తం ఏముందో ఈ బ్లేడ్లు బోళ్ళు ఉంటాయి. ఏముందో మా మీద వస్తారు, మా భయం అది. ఆ గంజా బ్యాచ్ మీకు తెలియదు ఏముంది. అట్లా వత్తంగిలే పగెత్తాం రేత్రి భయం పుట్టింది రావంటే. ఉల్లిపాయలు 10-30 టిక్కులు పోయినాయండి. దొంగతనాలు ఎక్కువైపోయినాయి బాగా. ఎప్పుడు పెరిమాక దొంగతనాలు లేవు మాకు ఇక్కడ. ఈ పేటలో అందరూ తాగటం, సీసా బాగొడతాం. ఎవరు ఏమన్నా పరిస్థితి. మేమందరూ వ్యవసాయం చేసుకుని వెళ్ళిపోతాం ఇంటికి. 5-6 వాళ్ళ ఇష్టము. వాళ్ళని కలిస్తాం గీలేదు. వాళ్ళు మొత్తం రాత్రి కూడా వచ్చారండి దొంగలు ఇద్దరు. మేము రాసికాడే ఉన్నాము. ఉంటే చలిగా ఉందని పట్టా కప్పుకున్నాం. బండి ఆఫ్ చేశారు. బండి ఆఫ్ చేయగానే ఆటో, బైక్ ఉంది. మేము వాళ్ళు బండి ఆఫ్ చేయగానే మేమేందని లేచి చూడంగానే వాళ్ళు ఊరిని అమ్మ వీళ్ళు ఉంటారా పొలం వాళ్ళు రైతులు, బండి ఉంది, బైక్ ఉంది అని ఉండే అని ఆ పని స్టార్ట్ చేసుకుని బండి దూకిచ్చేసారు. అది రాత్రి టైం 1 గంట అయితే ఎత్తుకున్నాం. బండి ఉన్నారు. గంజాయి బేచాలు కూడా అబ్బో ఫుల్. వాళ్ళకి ఆ రోడ్డు అమ్మితే వాళ్ళకి సీసాలు, బోసాలు, మయ్యం రేతిరి సెక్యూరిటీ ఏమన్నా తిరుగుతారట? సెక్యూరిటీ ఎవరు ఉన్నారు నా బాగుందా తిరుగుతానికి. అది మాది పెనుమాక గ్రామం అండి. నేను వ్యవసాయ రైతుని. నేను 6 ఎకరాల్లో ఉల్లేసాను. గత 27వ తారీఖు నుంచి ఉల్లిపాయలకు వస్తున్నాను. గత రాత్రి ఏమైందంటే కొన్ని టిక్కీలు లోడ్ చేసి అలా పెట్టాను. కొన్ని వేసుకెళ్ళారు. మిగతా 42 టిక్కీలు ఉన్నాయి. భోజనం చేసి వెళ్తామని ఇంటికి వెళ్ళి వచ్చేసరికి వాటిల్లో ఒక 20 టిక్కీలు చోరీ జరిగింది. ఈ చోరీ ఎవరు చేశారనేది ఇంకా తేలలేదు. మేము దానికి కేసు పెట్టామండి. వాళ్ళ వెళ్ళి కేసు పెట్టాము. దానికి రిపోర్ట్ రాసి ఇచ్చామండి. ఇక్కడ రాజధాని ప్రాంతం అండి. మన ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారి ఇల్లు కోతవేడు దూరంలోనండి. ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇక్కడ 1/2 కిలోమీటర్ దూరంలోనే ముఖ్యమంత్రి గారి ఇంటికి ఇలా చోరీ జరిగితే పొలాల్లో